వెల్కమ్ టు జాన్వరి ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వరి ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్న 133 నార్త్ ఫేసింగ్ 133 నార్త్ ఫేసింగ్ హౌస్. ఇది నాగారం టు రాంపల్లి రోడ్లో వచ్చిందండి. ఇది మెయిన్ రోడ్ నుంచి ఒక 750-800 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు అండి. 800 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు. నేను మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తానండి. తీసుకెళ్ళే చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్ వస్తూనే ఉంటుంది. దాంట్లో చిన్న హౌసెస్ వస్తాయి, పెద్ద హౌసెస్ వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి, ఓకేనండి. 133 నార్త్ ఫేస్ హౌస్. మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్తున్నానండి. తీసుకెళ్లే ముందు మళ్ళీ చెప్తున్నాను, వీడియో మొత్తం చూడండి, చూసిన తర్వాత కాల్ చేయండి. 133 నార్త్ ఫేస్ హౌస్ చాలా బాగా వచ్చిందండి ఇల్లు. వండర్ఫుల్ హౌస్. కార్ పార్కింగ్ సపరేట్గా వచ్చింది, అన్నీ నీట్గా వచ్చినాయి. పైకి వెళ్ళడానికి స్టెప్స్, ఎందుకంటే ఫ్రంట్ ఏరియా బాగా వచ్చిందండి, విడుతు బాగా వచ్చింది. సో నార్త్ ఏరియా కాబట్టి మీకు ఫ్రంట్ ఒక వాష్ ఏరియా, బ్యాక్ ఒక వాష్ ఏరియా వస్తుంది. సో ఇది ఒక వాష్ ఏరియా నార్త్ ఏరియాలో. మళ్ళీ మీకు ఇప్పుడు కార్ పార్కింగ్ ఏరియా చూపిస్తాను విత్ బోరు. ఇండివిజువల్ బోర్ వచ్చిందండి, ఇక్కడ వాటర్ సంప్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద కార్ పార్కింగ్ ఏరియా. సో కార్ పార్కింగ్ ఏరియా సపరేట్ చేశారండి. కార్ పార్కింగ్ ఏరియా సపరేట్ చేస్తూ కూడా చిన్న మళ్ళీ వాష్ ఏరియా సపరేట్ వచ్చింది. సో నార్త్ ఏరియా కాబట్టి మీకు 2 ఏరియాస్ వాష్ ఏరియాస్ వస్తాయని చెప్పాను కదా. సో 2 ఏరియాస్ వాష్ ఏరియాస్ వచ్చాయి. సో ఫ్రంట్ ఎలివేషన్లో తీసుకెళ్తున్నాను. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇది ఈస్ట్ డోరు, ఈస్ట్ ఏరియా ఇది. సో ఇక్కడ మళ్ళీ నార్త్ డోర్ అండి. ఇది డబల్ డోర్ పెట్టారు, ఇక్కడ డబల్ డోర్ పెట్టారు. కింద వెట్టిఫైడ్ టైల్స్ అండి, వాల్ సీలింగ్ లైట్స్తో సహా అయిపోయిందండి. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చింది. సో ఇది హాల్ వస్తుందండి. కింద టెనెంట్స్ పర్పస్ ఇచ్చుకోవచ్చు. ఇది వాష్ బేసిన్ వస్తుంది. కింద టెనెంట్స్ పర్పస్ ఇచ్చుకోవచ్చు, పైన మన ఓనర్స్ ఉండుకోవడానికి వీలుగా. చాలా వండర్ఫుల్ హౌస్ అండి. వాష్రూమ్ అండి, ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. దీంట్లో మీకు గీజర్ పాయింట్స్ వస్తాయి. బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వస్తాయి. ఫాల్ సీలింగ్ కామన్గా ఉంటుంది. లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ ఫాల్ సీలింగ్. చూడండి, ఫాల్ సీలింగ్ చాలా బాగా వచ్చింది. ఫాల్ సీలింగ్ ఓకే. చూడండి, బెడ్రూమ్ చూడండి, చాలా పెద్ద విశాలమైన బెడ్రూమ్. 6x6 కార్డ్స్ వచ్చిందాక దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ స్పేస్. ఓకే. సో మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్. మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ లాక్ చేస్తుందండి, అందుకని చిల్డ్రన్ బెడ్రూమ్ కింద పెయింట్స్ అవి పెట్టారు, అందుకని లాక్ చేస్తుంది. పైన చూపిస్తాను మీకు. ఇది వచ్చేటప్పటికి యూపీవీసీ విండోస్ అండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు లో రూఫ్. అటక చాలా పెద్దదండి, ఇదంతా అటకనే. సో ఇదంతా అటక ఏరియా కిందనే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కిచెన్ ఏరియా. కిచెన్ కూడా చూడండి, చాలా విశాలంగా వచ్చింది. చాలా విశాలమైన కిచెన్. స్టీల్ వాష్ బేసిన్. టైల్స్ చూడండి, మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా షెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ సపరేట్ షెల్ఫ్స్ ఇచ్చాయి. కిచెన్ లో రూఫ్ ఇటు నుంచి అండి. సో బెడ్రూమ్ నుంచి చూపించాను కదా ఇందాక. సో లో రూఫ్ ఇటు నుంచి అండి. ఇది చూడండి, దేవుడు మండపం లాగా పెట్టారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇది వాష్ ఏరియా. ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేస్ ఉంటుందండి. 100% వాస్తు. ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుంది మీకు. కిచెన్లోంచి మళ్ళీ నేను బయటికి తీసుకెళ్తున్నాను. కిచెన్ నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ మళ్ళీ ఈస్ట్ డోర్, కార్ పార్కింగ్ ఏరియాకి ఎంటర్ అవుతుంది ఈస్ట్ డోర్. ఓకే, ఈస్ట్ డోర్ వచ్చింది. సో పైకి వెళ్తున్నానండి, స్టెప్స్ తీసుకొని. స్టెప్స్ గ్రానైట్ వచ్చింది. పైకి వెళ్తున్నాను. సో ఇంకా ఫినిషింగ్ ఉందండి, ఇంకా ఫినిషింగ్ వర్క్ ఉంది. సో ఆల్మోస్ట్ కంప్లీట్ ఏం అవ్వలేదు, 95% కంప్లీట్ అయింది. ఇంకా ఫినిషింగ్ వర్క్ ఉంది. మొత్తం ఫినిష్ చేసి ఇస్తారు మనకు బిల్డర్. సో ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ డోర్ వచ్చింది, సపరేట్ డోర్ వచ్చింది మళ్ళీ. సో మెయిన్ డోర్ చూపిస్తున్నాను. మెయిన్ డోరు. సో ఈ పైన వచ్చేటప్పటికి విశాలమైన హాల్ వస్తుంది చూడండి. హాల్ చాలా పెద్దది వస్తుంది. పైన హాలు, కింద కంటే పైన 133 స్క్వేర్ యార్డ్స్ అయినా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి, కింద పైన. సో డివైడేషన్. ఇక్కడ వచ్చేటప్పటికి డైనింగ్ ఏరియా వస్తుంది. దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా. ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి వీలుగా ఇచ్చారు. షెల్ఫ్స్,
అండ్ ఓపెన్ కిచెన్ ఇక్కడ వచ్చిందండి. సో డైనింగ్ ఏరియా ప్లస్ ఓపెన్ కిచెన్. పైన ఓనర్స్ ఉండే వీలుగా ఇచ్చారు. సో మళ్ళీ ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇండియన్ స్టైల్ ఆఫ్, ఇది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అండి, వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. ఓకే, సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్. మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ కింద ఎంత వచ్చిందో పైన కూడా ఆల్మోస్ట్ అంతే మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. ఇక్కడ సపరేట్ బీరువా స్పేస్ ఇచ్చారు, షెల్ఫ్స్ ఇచ్చారు. ఓకే, దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్, ఇండియన్ స్టైల్ ఆఫ్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది కూడా వెస్ట్రన్ స్టైలే వస్తుందండి. సో చూడండి ఇక్కడ టైల్స్ చాలా బాగా వచ్చిందండి. సో మళ్ళీ ఇక్కడ లో రూఫ్ వచ్చింది, పైన వాళ్ళకి లో రూఫ్ వచ్చింది ఇక్కడ. సో హాలు, సో ఇది వచ్చేటప్పటికి మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్. కింద చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సేమ్ ఇలానే వస్తుందండి. ఇది లో రూఫ్ వచ్చిందండి. ఇక్కడ లో రూఫ్ వచ్చింది. ఏసీ పాయింట్స్ ఉన్నాయని చెప్తాను కదా, సో ఇది ఏసీ పాయింట్ అండి. బెడ్రూమ్స్ అన్నిట్లో ఏసీ పాయింట్స్ వస్తాయి. సో ఇది మళ్ళీ ఇక్కడ బీరువా స్పేస్ సపరేట్గా ఇచ్చారు అండ్ షెల్ఫ్స్ మళ్ళీ సపరేట్గా వచ్చాయండి. దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్, 25 టైమ్స్. ఓకేనా. సో డోర్ ప్యాటర్న్ చూడండి ఇక్కడ. సో దిస్ ఈస్ ద డోర్ ప్యాటర్న్, అంటే ఇంటర్నల్ డోర్స్ అండి. ఇక్కడ వచ్చేటప్పటికి లాక్ ఇచ్చారు. ప్రతి డోర్స్కి లాక్స్ ఉన్నాయండి, ఓటరైజ్ లాక్స్. ఓకే, సో వాష్ ఏరియా సపరేట్ వచ్చింది, డైనింగ్ ఏరియా సపరేట్ వచ్చింది, కిచెన్ సపరేట్ వచ్చింది. డబుల్ బెడ్రూమ్, విశాలమైన డబుల్ బెడ్రూమ్. 133 స్క్వేర్ యార్డ్స్లో అసలు ఎవరు నంబర్ ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది. 100% వాస్తులో, మళ్ళీ 100% వాస్తులో ఇచ్చారు. సో దిస్ ఈస్ అ కంప్లీట్ హౌస్. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842, 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్ వస్తూనే ఉంటుంది. చూడండి పైనుంచి వర్షం పడకుండా రేట్లు ఇచ్చారు. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్ వస్తూనే ఉంటుంది. దాంట్లో చిన్న వీడియోస్ వస్తాయి, పెద్ద వీడియోస్ వస్తాయి. మీకు కావాల్సిన బిల్లులు మీరు చూసుకోండి. అట్ ద సేమ్ టైం దీని ప్రైస్ డీటెయిల్స్ అవి కావాలని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయండి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.